ఫ్రెండ్స్ బయటికి వెళ్లి అట్లా కూరగాయలు తెద్దామన్నా, అలాగే మన బంధువులు ఎవరో ఒకరు ఉంటారు కదా చుట్టాలు, వాళ్ళు ఊరికెళ్లి బస్ స్టాండ్ లోకి వచ్చి మనకి కాల్ చేసి రా అంటే కూడా భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఎక్కించుక రావాలంటే కూడా. ఎందుకు అంటే మృత్యువు ఎక్కడి నుంచి వస్తుందో కూడా అసలు అర్థమైతే అయితలేదన్నమాట. ఎందుకంటే హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఆ సూపర్ ఫాస్ట్ బస్ లో వెళ్లారు కదా, వాళ్ళకేం తెలుస్తుంది మేము ఇంకొన్ని క్షణాల్లో చచ్చిపోతాము అన్నట్టు తెలియదు కదా. అదే విధంగా చావు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మన ప్రాణం పోతుందో అనేటువంటిది కూడా ఏం అర్థం కావట్లేదు అనమాట. కర్నూలులో ఆ సంఘటన జరిగి ఒక వారం కూడా అయితలేదు, అప్పుడే ఇంకొక దుర్ఘటన అయితే జరిగింది చెవెళ్ళలో. టిప్పర్ లారీ ఆ బస్ మీద పడంగానే ఒక్క క్షణంలో జీవితం మొత్తం తలకిందులుగా అయిపోయింది ఆ బస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి. ఆ బస్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరో ఇంటికి, ఎవరో బడికి, ఎవరో కాలేజీకో లేకపోతే ఇంటికో ఎవరో పోతున్నారు. కానీ ఎవరికి తెలియదు ఇది వాళ్ళ చివరి ప్రయాణం అవుతుందని. ఒక తల్లి తన పిల్ల ఫోటో పట్టుకొని ఏడుస్తుంది, ఇంకో తండ్రేమో తన కొడుకు మొత్తం నజ్యం గిజ్యం అయ్యాడని కాలి షెట్టు దొరికింది ఆ తండ్రికి. ఆ తండ్రి ఆ షెట్టుని పట్టుకొని అయితే కన్నీటి బొట్ట అయితే రాలుస్తున్నాడు ఫ్రెండ్స్, శోకం పెట్టుకుంటా. అండ్ ఇక ఈ దృశ్యాన్ని అక్కడ చిన్న పిల్లలు అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనసులు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా గుండె రాయిలాగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ శోకాన్ని చూసి అయితే వీళ్ళు కూడా చాలా ఎమోషనల్ బాధపడ్డారు ఫ్రెండ్స్. అండ్ ఇక ఈ దృశ్యాన్ని అందరూ చూసిన తర్వాత కూడా ఈ దృశ్యం అయితే మనకైతే పాఠం చెప్తుంది ఫ్రెండ్స్. జీవితం గాలి లాంటిది, ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలియదు అన్నట్టు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చెప్పేది ఒకటే మాట అన్నమాట, నా పిల్ల ఉదయాన్నే నవ్వుతూ బయలుదేరింది, ఇప్పుడు ఎలా తిరిగి వస్తది? ఇంటి తలుపులు మూసుకుపోయాయి కానీ ఆ ఇంట్లో పిల్ల నవ్వు మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. చావు ఒకరిని తాకుతుంది కానీ నీడ 100 మందికి తాకుతది. డ్రైవర్ కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగేదే కాదు. ఒక్కరి నిర్లక్ష్యం ఇళ్లలో దీపం మారిపోతుంది అని ఈ విధంగా అక్కడ ఉన్న తల్లిదండ్రులు అయితే ఎమోషనల్ గా అయితే చాలా అంటే చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ అయితే చెప్పారు ఫ్రెండ్స్. అండ్ ఇక మనం ఈ సంఘటన నుంచి ఒక పాఠం అయితే నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అదేంటంటే వేగం కంటే ప్రాణం ముఖ్యం. ఒక్క క్షణం ఆలస్యం అయితే పర్వాలేదు, కానీ ఒక క్షణం నిర్లక్ష్యం అయితే జీవితమే పోతుంది. ఈ ప్రమాదం మనకు ఒక గాఢమైన మెసేజ్ అయితే అందిస్తుంది అన్నమాట. ప్రాణం విలువ తెలుసుకోవాలి, జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ ఇలా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి. అలాగే ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆత్మ శాంతి చేకూరాలని మనం అందరం దేవుణ్ణి ప్రార్థిద్దాం. సో మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బై.